చలో అందరికీ శనార్థులలో టీవీపై సమర్పించు మాస్ మల్లన ముచ్చట్లకు స్వాగతం వచ్చేసిండు మీ నర్సికాక ఇక అరుచుకుందాం రారులా ఇయాల్టి మోక అగో కేసీఆర్ కట్టిన కాళేశ్వరం కట్ట గురించి కమిషన్ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు మీదకెళ్ళి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కారు పార్టీ వాళ్ళు కటకటా లొటలొట అని కటకటా పెట్టుకుంటారు అనుకో రాజుని పంచాయతీ అంత పనికిరాని ప్రాజెక్టు కట్టి ఏం చేసినావా వేల కోట్ల రూపాయలు ఏం చక్కదనం అని ఇక ఇటు రేవంత్ రెడ్డి అనుకొస్తే ముఖ్యమంత్రి ఇంకో దిక్కు హరీష్ రావు ఏమో గట్లెట్లుంటుందా మీరు ఇచ్చిన రిపోర్టు తప్పుడు రిపోర్టు మీరు కావాల్సుకొని మా మీద వాడుతున్నారు మీ చక్కదనం బాగున్నది మీకు చేయొస్తుంది మళ్ళీ మీదికెళ్ళి మమ్మల్ని అంటున్నారని ఇక అగి మీద గుగ్గిలం వల్ల హరీష్ రావు మండిండు అటు ఆయన మండ ఇటు ఈయన మండ మొత్తానికి ఎటు పోతుంది ఏం సంగతి ఎట్లా తేలాలి ఏం కథ అనేది దాని మీదకెళ్ళి మాటల యుద్ధం మాత్రం గట్టిగా నడుస్తున్నదిలా జనాలకు అక్కడికి వచ్చేది ఎంతున్నది ఏం కథ అనేది పక్కకు పెట్టిర్రు ఇక నువ్వా నేనా నువ్వు మీరు తిన్నారు అంటే మీరు తిన్నారు గింత అయిందో అంటే గంత అయిందని ఒకళ్ళ మీదకెళ్ళి ఒకళ్ళు పడుకుంటా ఇక పెట్టుకుంటున్న పంచాయతీ చూడూరుల్లో అబ్బాబ్బాబ్బా ఏం చదవాలి రాజకీయ నాయకులే అంటే గమ్మతుంటాయి సినిమా యాక్టర్ల కంటే ఎక్కువ తిట్టుకుంటారు అనుకో రాజు ఎదురుగా పడి మాటల యుద్ధం మస్తు నడుస్తున్నది ఒక పారి ఇక మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నాడు ఇటు హరీష్ రావు ఏమన్నాడు అనేది అరుచుకుంటే కాదా టీవీ ముంగల కూర్చున్నాం కదా మరి టీవీ ముంగల కూర్చున్నప్పుడు ఆ ముచ్చట ఈ ముచ్చట తెలుసుకోవాలి కదా దునియా మీద ఎటుపోతుంది అనేది ఇగో వీళ్ళిద్దరు చదవడం చూద్దాం రారు ఒక పారి అటు కారు పార్టీ వాళ్ళ నడవ ఇటు కాంగ్రెస్ వాళ్ళ పార్టీ వాళ్ళ నడవ మొత్తం మీద అయితే కాళేశ్వరం కమిషన్ల రిపోర్ట్ మటుకు బలే కయ్యం పెట్టింది అనుకో రాదుండ్రి ఇక ఈ రిపోర్టు మీద ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరిపోని అరుచుకున్నాడు ప్రతిపక్షం డి అంటే డి ఉన్నట్టుగా కనబడుతున్నది చూడబోతుంటే క్యాబినెట్ ఆమోదం లేకుండానే అక్రమంగా అవకతవకలతో ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించారని కూడా ముఖ్యమంత్రి అంటాలకు గట్లెట్లుంటుందా మీరు ఇచ్చిందంత పనికి మళ్ళీ ముచ్చట ఇదేం కథ ఏం కరకన ఏం రిపోర్టు మేము ఏం చెప్పినాం ఎట్లా చెప్పినాం ఏం సంగతి అని ఇక అగ్గి మీద గుగ్గిలమై మండుతున్నాడు అనుకో రాదురి మాజీ మంత్రి హరీష్ రావు కూడా క్యాబినెట్ ఆమోదంతో ముందుకు తీసుకెళ్ళినామని తేల్చి చెప్పిర్రు ఇక అసెంబ్లీ రిపోర్టు పెట్టి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని సీఎం అంటుంటే 650 పేజీల రిపోర్టు పెట్టురు మరి పెట్టి ఏడుకాడికి ఏమున్నదో ఏం కథో మీరు మీదికెళ్ళి మాట్లాడు కాదు ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలని గట్టిగానే అనుకొస్తున్నాడు హరీష్ రావు ఒక్కసారి చూద్దాం రారుల్లా ఇలా మాటల కయ్యం ఎట్లున్నదో మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడము అన్నారం సుందిళ్ళ బ్యారేజులు పగుళ్ళు రావడము ఆనాడు ప్రాజెక్టులు ప్రమాదంలో పడ్డాయి అని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు గుర్తించి వాటి మీద విచారణ చేసి ఆ విచారణ సందర్భంగా ప్రణాళికల లోపం నిర్మాణ లోపం నిర్వహణలో లోపం దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరగాలని ఆనాడు రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నివేదికలు ఇవ్వడం జరిగింది. మనం తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చినాం. ఎందుకు మార్చినామో డిపిఆర్లో చెప్పిన తర్వాతనే ఇన్ని అనుమతులు ఒక సంవత్సరంలో హైడ్రాలజీ 30/10/2017 ఇన్ని 11 అనుమతులు మనం సాధించాం. ఇంత స్పష్టంగా కాళేశ్వరంకు అన్ని అనుమతులు ఈ దేశంలో ఏ అనుమతులు అయితే తీసుకోవాలనో అన్ని అనుమతులు కాళేశ్వరం ప్రాజెక్టుకు తీసుకోవడం జరిగింది. రాయిగా కదన్నట్టు ఈ కాళేశ్వరంతో జనాలకి ఏమొచ్చినా రాకున్నా కానీ వీళ్ళ మటుకు ముచ్చట దొరికింది. వీళ్ళు ఇటు మాట్లాడాలి వాళ్ళు అటు మాట్లాడాలి. ముందుగా మీరేం చేస్తారు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి నీళ్ళు ఇడుస్తారా ఏం చేస్తారు దాని మీద ఎంత ఉపయోగం ఉంది ఎంత ఖర్చు అయింది ఏం సంగతి ఇక ప్రాజెక్టు పని అయింది పరకాని అయింది అంతా జనాలకు చెప్పేటట్టు చేయంటారు. కానీ మీరే తిట్టుకొని మీరే మాట్లాడుకొని మీకు మీరే సవాళ్ళు వేసుకొని మీకు మీరే ఇక మేము మంచిగా చేసినాము అంటే మేము మంచిగా చేసినాము అని తొడలు కొట్టి మీసాలు తిప్పి సినిమాల లెక్క ఇక అలాగంటే మించిన డైలాగులు దంచి దాంట్లో వచ్చినట్టు చేస్తుంటారు మీరు. అట్లా కాదే ముచ్చట జనాలకు అక్కర వస్తాడు ఏం చేస్తారో చెప్పాలి కానీ గిదానుల తరిక అని చెప్పి అనుకొస్తున్నారు తెలంగాణ జనం ఈ ముచ్చట చూసి. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మొత్తం మీద కాకతీయ మిషన్ ఏమైంది చెరువులు ఏమైనాయి చెరువుల సంగతి ఏమైంది పుక్లీనర్ పెట్టి ముత్యమంతా దొవ్వీరు అవతల పడ్డారు మరి ఏమయ్యా ఖర్చు ఏమో 1000 కోట్లు పెట్టిరు పనేమో కథ గింత కూడా జరగలేదు వీటికెళ్ళి ఏం సంగతి ఎట్లా సంగతి కారు పార్టీ వాళ్ళు అంతా కథలు పడ్డారు తూతూ మంత్రం తుమ్మకాయ మంత్రం అనుకుంటా జేసీబీలను తెచ్చి మిషన్ కాకతీయో అని మన అదే ఉల్లిగడ్డలకు బఠానీలు అన్నట్టు అమ్మిరు మరి వెనక జీరో వాళ్ళు జాడలేరు పత్తలేరు. చెరువుల సంగతి ఏంది ఏం కథ చెరువుల పునరుద్ధీకరణ మనం చేసుకోవాలి అందులో భాగస్వామ్యం కావాలి అందరికందరూ నివాడాలి కొట్లాడాలి చెరువులను కాపాడుకుంటేనే మనకు ఊరికి బతుకు తెరుగు ఉంటుందని ఉపన్యాసం ఇచ్చుకుంటేనే పొదటిలే చెరువులు ఏపటి తిరిగి చెమటలు ఎలా తీసింది అనుకో రాదురి అదే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. ఇక మరి మొత్తం మీద అయితే గమ్మతే ఉన్నది కథ చెరువుల మీద బాగానే తిన్నారట కారు పార్టీ వాళ్ళు తిన్న కాడికి తిని అవతల పడ్డారు. అధికారులు ఏం చేస్తారు ఏం సంగతి అని ఇక అటు ఉండే అధికారులకు కూడా ఫోన్ చేసి మాట్లాడిన అనుకో రాదురి ఏం సంగతి ఎట్లా సంగతి ఏడు దాకా వచ్చింది ఏడు దాకా చేసిరు 7కి లెక్క తెగింది 7కి తెగలేదు మరి పనేమో కాలేదు కానీ ముచ్చట్లేమో మస్తు చెప్పిపోయి వాళ్ళు పలుకులు మరి పనేమైనట్టు పైసలు ఏమైనట్టు అని చెప్పి జోరుగా అడిగింది. ఇక అటు జనాలు కూడా వెనకంగా పడి వచ్చిరు అన్నట్టు నియోజకవర్గంలో ఏడేడ ఎట్లా ఉంది ఏం కథ అని పొద్దుగా లేచి ఇట్లా తిరిగితే ఉన్న కాడికి ఉన్న ముచ్చట తెలుస్తుంది అన్నట్టు అదే తరీకలో పోయిండు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. ఒక పారి చూద్దాం రారి
ఆగో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మార్నింగ్ వాకుల ఆగ మేఘాల మీద చెరువులను పరిశీలించుకుంటా శంఖ ఎగిరిండి అనుకో రాజురి అధికారుల మీదకి. ఇక ఇప్పటికే పోయిన సర్కారు మిషన్ కాకతీయ అని చెప్పి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది కానీ బాగు చేసింది ఏమి లేదు. ఏమిటి ఖర్చు పెట్టిరో ఏం మిషన్ కాకతీయనో ఏం కథో పోరి అని చెప్పి కసుబుచ్చులు ఆడిన జరంతసేపు. ఇక అటు కాంట్రాక్టర్లు కూడా తూతూ మంత్రం తుమ్మకాయ మంత్రం అన్నట్టు పని చేసిపోయినారు కానీ ఏమిటికన్నా అక్కడ వచ్చిన ఆదాయం మళ్ళీ దీనికి పోయి నాయన కోటాను కోట్ల ఖర్చు పెట్టి రూపాయలు దోసుకొని అవతల పడ్డారు దొరలోలే. ఇక గీద చూస్తే గ్రౌండ్ లెవెల్ చూడు ఈ పని ఎట్లున్నది, ఊదు కాలేదే పీర్లు ఇవ్వలేదు అన్నట్టు ఉత్తికనే పొక్కలు దొవ్వీరు ఏడుకాడికి మిషన్లు వేసుకొని అవతల పడ్డారు. మరి ఎట్లా కావాలి ఏం కావాలి, చెరువులు అంటే గిట్నే ఉంటాయా అని చెమటలు రాలంగా ఎమ్మెల్యే సాబ్ యమ తిరిగిండనుకో రాదు మొత్తం మీద. చెరువుల పునర్నిర్మాణంలో అందరు భాగస్వాములు కావాలి. మనం మళ్ళీ మంచిగా చెర్లను మంచిగా చేసుకుందాం, నీళ్ళని నిలబెట్టుకుందాం, ప్రకృతిని కాపాడుకుందాం, ఊర్లను భద్రం చేసుకుందాం. పైలంగా ఉండకపోతే ఏడ నడుస్తుంది ఎక్కడి కథ అనుకుంటా ఏం తిరిగిండు ఊరోళ్ళ నడమ. ఇక తిరిగి అలా నీళ్ళని అరుచుకుంటుండు చూడు ఒక పారి. అలా మనుషులు కబ్జా గురైన చెరువులు సర్వే చేసి అద్దులు ఏడుకాడికి ఫిక్స్ చేయాలని చెప్పి ఆర్డీఓకి ఆదేశం కూడా ఇచ్చింది గట్టిగానే. చెరువులను అభివృద్ధి చేసుకునే బాధ్యత ఒకరి మీద ఉన్నదా మన మీదనే ఉన్నది. అధికారులుగా మీరు ఏం చేసిరు ఇన్నొద్దులు ఆ మిషన్ కాకతీయ ఏందో కానీ ఏమిటికి అక్కడికి వచ్చింది ఏమిటికి అక్కడ రాలేదని కసుబుసులాడి కయ్యిన లేచి అధికారికి మాత్రం గట్టిగానే చెప్పుకొచ్చిండు మొత్తం మీద. పొదటిలు ఎమ్మెల్యే సాబులు ఇట్లా తిరగాలన్నట్టు ఊర్లు తిరిగి ఉన్నముచ్చట తెలుసుకుంటే ఇక కింద ఏం నడుస్తుంది, గ్రామానికి ఏం కావాలి, ఊరోళ్ళకి ఏం కావాలి, ఎట్లా సంగతి అనే ఉన్నముచ్చట తెలుస్తుంది కదా. అగో గాదానికే తిరిగినట్టున్నాడు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. తిరుగుండ్రి సారు తిరిగి మీరు అరుచుకుంటేనే బాగుంటుంది కదా, లేకపోతే ఎట్లుంటుంది చెప్పుర్రి. మళ్ళోటి మోపైంది కదా దుకాణం. వామ్మో వీడు మామూలుగా అన్నట్టున్నది. అక్కడ బయట రాష్ట్రాలకు వెళ్ళి అగ్గువ తెస్తున్నాడట మాలు, ఇక్కడ ఎక్కువ అమ్ముతున్నాడట. 3.5 లక్షల మాలు తీసుకొచ్చినట్ట. మరి 6.5 లక్షలు చేద్దాం అనుకుంటేమో హైదరాబాద్లో అగో గట్ల మోపారు. ఇంతకు ముచ్చటేం దానికి అది మీ అనుమానం. డ్రగ్సుల్లా పొరగాళ్ళని ఖరాబు చేసేందుకు అయ్యోటి ఉంటాయి కదా, గంజాయి కాంచెలు రకరకాల ఈ నల్ల మందులు, ఈ గుడ ముక్కలు పెట్టుకొని పీల్చేటివి, పెన్సిల్ మందులు ఏమేమో తెచ్చి అమ్మి పాడు చేస్తారు కదా. వీడియో కూడా చూడురి గుజరాత్కి వెళ్ళి వచ్చినట. వామ్మో ఎక్కడి మందు ఏం కథరా నాయన, నువ్వు ఎట్ట ఉన్నవేంద్ర నాయన. వామ్మ పెద్ద కథే ఉన్నదిలా. ఇక ఇసొంటి వాళ్ళు కాదు పొరగాలని జడగొట్టేది. అగ్గువకు అమ్ముదామని అక్కడ తక్కువ ధరకే వేసుకొచ్చినట. ఇక మరి ఇక్కడ అలవాటు అయినాక ఎక్కువ ధరకు అమ్మొచ్చు అని బేరం సురువు చేసినట. పోలీసు వాళ్ళు ఆపరేషన్ చేసి పట్టిరనుకో రాదురి ఇసొంటి వాళ్ళని. ఇది 2వ ముఠ అనుకో రాదురి. మొత్తం మీద అయితే డ్రగ్స్ ముఠ. కథ ఉన్నది కదా మొత్తం మీద. ఏం డ్రగ్స్ ఏడుకెళ్ళి పట్టుకొస్తారు, ఏం చేద్దాం అనుకుంటున్నామా హైదరాబాద్ని తెలంగాణని. మీ దందలు పాడైపోను కదరా, మీ ఎక్కడి దందలు మీ గంగలబోను, మీ మీద మన్నుపోయా అంటున్నారు జనాలు. పొరగాలని ఊకనే ఖరాబు చేస్తే ఏముంది, ఒకసారి అలవాటు చేసుకుంటే మందుకన్నా బాగుతురా కుమ్మని కుమ్మీరు అనుకో వెనక సిరి కమ్ముడే ఉంటుంది గత. అగో గట్ల దొరికిండు వీడు చూడు, మన పేరు మన ఊరు అంతా మొత్తం ఉంది వివరాలు. అయ్యో మీ దందలు బొందల పోను కదరా, ఏడమోపోయారు ఏడికెళ్ళి మోపోయారు నాయన. మొత్తం మీద అయితే హైదరాబాద్లో మళ్ళీ ఒక డ్రగ్ ముఠ గుట్టు రట్టయింది, బయటపడ్డారు అనుకో రాదు రేడికాడికి. ఇక పోలీసు వాళ్ళు మొత్తం అందరు కలిసి ఆపరేషన్ చేసిరు కదా. నువ్వు రాజస్థాన్కి చెందిన ఈ డ్రగ్ ప్లడ్లర్ అంటారు కదా, అగోగాడు మంగళరామ్ అంట, ఆయన అరెస్ట్ చేసిండ్రు. ఏ తక్కువ 20 కిలోల పాపి హస్కు డ్రగ్గు, మళ్ళీ ఈ మిక్సరు, వేయింగ్ మిషన్లు, మోటార్ సైకిళ్ళు, సెల్ ఫోన్లు ఏందేందో నట మొత్తం అన్ని స్వాధీనం చేసుకున్నారు అనుకో రాదుండ్రి. ఇక చూడుండ్రి ఎట్లున్నాడో వీడు, వీడి చక్కదనం వీడు. కాకపోతే ఏమి తక్కువ 3.5 లక్షల విలువైన డ్రగ్స్ను పట్టుకొచ్చిండట. ఆయన దగ్గర కూడా దొరికినాయట. ఇక ఈ డ్రగ్గుని రాజస్థాన్లో అగ్వ ధరకే కొని ఇక హైదరాబాద్కి తీసుకొచ్చి అడవులకి అమ్మొచ్చు అని దందా చేసేందుకు సురువైంది అనుకో రాదుర్రి. ఇక చూసుకోరు వీని కథ ఎట్లున్నది, వీని మాల్ ఎట్లున్నది, వీళ్ళు ముచ్చట ఎట్లున్నది. ఏడికెళ్ళి మోపైతారు అయ్యా పొరగాలు జడగొడుతుంది మీ చెడిపోయిన పాసు. ఏడికెళ్ళి మోపైరో ఏం కథ ఉండరు చూడరు మొత్తం మీద అయితే. ఇక పోలీసు వాళ్ళు ఏడికాడికి ఇప్పటికే తిప్పలవాడి ఏడ ఉన్న ఈ డ్రగ్గులు గంజాయి అంత ఆగమాగం చేసి దందాలు పట్టుకుంటున్నా కూడా మళ్ళీ ఏడికెళ్ళి వస్తురు ఎట్టొస్తురో తెలియదు కానీ ఆగానికి మోపైరుల మొత్తం మీద అయితే. ఇక ఆయన మీద కేసు కూడా ఒకటి సురువు అయిందట కదా, చూద్దాం రా ఒకసారి. చూసిన రాగా గిదన్నట్టు మొత్తానికి అడగోలిగా ఈ దందాలు ఏడికెళ్ళి మోపాయిరో ఎట్లా పుట్టిరో చెడగొడుతుంది కానీ ఆగమాగం చేసి అడగోలిగా దందాలు చేస్తుంది మటుకు ఏడాడికెళ్ళు మోపైతారు హైదరాబాద్కే. మరి ఏందో ఈ కథ మొత్తం మీద పోలీసు వాళ్ళు అయితే బాగానే తిప్పలబడి పట్టుకున్నారు. ఇక ఇటువంటి ఆపరేషన్లు చేస్తేనే కదా ఓనెనక ఒకడు బయట పడేది. జర స్ట్రిక్ట్ చేస్తేనే మళ్ళీ గిట్లా చేయకుండా ఉంటారు అన్నట్టు వీళ్ళద్దా అందరు గంగల ఊను. అయ్యో గీ తండోళ్ళకి చాలా పెద్ద బాధే ఉన్నది. అప్పుడెప్పుడో 4 ఏళ్ల కింద బ్రిడ్జి కట్టినట్టు అప్పుడు కొట్టిన ఆనలకు గట్టిగా వానలు కొడతాలకు బ్రిడ్జి గట్టిగానే కొట్టుకపోయిందట. ఇక 4 ఏళ్ల సంది బ్రిడ్జి లేదు, మను లేదు, వస్తువు కొత్త తవ్వలేదు, ఆ పంట అమ్ముకోను రోడ్డు లేదు,
ఆ ముసలి ముడుగోలు దవాఖానకు పోతందుకు దారి లేదు, పోరగాళ్ళు కాలేజీలకు పోతందుకు ఖాళీ లేదు, ఇక రోడ్డు లేక తొవ్వ లేక దారి లేక తిప్పలు ముప్పలు అవుతారు అనుకో రాదురు వాళ్ళు. ఏం చేయాలి సారు, జర్ర బిర్జీ ఉంటే కట్టిరి సారు, మా తండాకు మస్తు ఇబ్బంది అవుతున్నది, మీరు అసలు ఈ అంకాల చూస్తలేరు ఏం చేస్తలేరు అని చెప్పి ఆ తండా వాసులు పాపం మొత్తుకుంటున్నారు. జర చూడరాదుండ్రి సారు, వాళ్ళకు చాలా ఇబ్బంది ఉన్నది, బిర్జీ కావాలని లొల్లి పెడుతున్నారు వాళ్ళు. అక్కడ 4 ఏళ్ళ సంది బిర్జీ లేకపోతే ఎట్టనా రాజకీయ నాయకులైనా గమ్మత్ కాకపోతే, పదవులు ఉన్నోళ్ళన్నా చేయాలి, పదవులు లేనోళ్ళు కనీసం అయంకల పోయి మందలిచ్చి వాళ్ళకి చెప్పాలి కదా, మేము అడుగుతాం మేము చేస్తాం సర్కారుని అని. ఇక వాళ్ళు లేరు వీళ్ళు లేరు, ఓటనాడు మాత్రం వంగి దండాలు పెడతారు, ఒకలొకలో పడుతుంటారు, వచ్చిరాని ముచ్చట్లు చెప్తుంటారు, కథ కాకపోతే కథ. ఇక ఇప్పుడేమో గిట్లా ఏందుల్లా అని జవడం పాడైపోను, ఈ జవడం చాలా అట్లా పోను. బిడ్జ అంటే ఏ పీరు సారు అవ్వా ఈ తండోల బాధ బాగా దండిగున్నదులా మొత్తం మీద. ధూప్ సింగ్ తండాల వాసులు అయితే మస్తు తిప్పల పడుతురు. గత 4 ఏళ్ళ కింద పెద్ద పెద్ద ఆనలు కొట్టే కదా సార్, ఆనల దెబ్బకు ఉన్న బ్రిడ్జి కొట్టుకపోయింది. ఇక ఆకాంక్షలు కొత్త వంతెన వాళ్ళు గడతలేరా, బ్రిడ్జిలు గడతలేరా, ఇటు పోవాలన్నా అటు రావాలన్నా తిప్పలుగా తిప్పలు అవుతున్నాయి అనుకో రాదురి. 100 కుటుంబాలు ఉన్నాయంట ఆ తండాల. ఇక ఇటు తిరగాలన్నా అటు తిరగాలన్నా బ్రిడ్జి కూలిపోయి ఎటు పోవస్తట్లేదా, నిన్న మన చినుకులకు ఉన్నకాడికి కాగామా, మేము ఎట చేయాలి ఏం చేయాలి అని చెప్పి అని మెదక్ జిల్లాకు ఇక అనుకొస్తున్నారు. ఇక మెదక్కు ఏం కావాలన్నా మెదక్ టౌన్కు రావాలన్నా, వీడికి వస్తానికేమో బ్రిడ్జి లేదా అని చెప్పి అనుకొచ్చారు అనుకో రాదురి. అయితే మాకు మెయిన్ సమస్య వచ్చేసి, ఎప్పుడు చూసినా వర్షాకాలం వచ్చినా మళ్ళీ ఏ సమస్య ఉన్నా కానీ కొద్దిగంత వర్షం పడ్డా కానీ ఈ బ్రిడ్జ్ అనేది మొత్తం కొట్టుకుపోవడం కానీ జరుగుతుంది. మళ్ళీ తండవాసులు కానీ చాలా ఇబ్బందికరంగా మొత్తం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే రాకపోకలు కూడా మాకు ఇబ్బందిగానే ఉంది. మళ్ళీ గర్భిణీ స్త్రీలు ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికైతే వాగులు వచ్చి ఆల్రెడీ ఈ బ్రిడ్జ్ అనేది కొట్టుకుపోవడం జరిగింది. మొత్తం ఇక్కడ రాళ్ళు మొత్తం అవన్నీ మాకు రాకపోకలు కూడా బంద్ అయినాయి. అవన్నీ సార్లకు కూడా తెలుసు. ఇది ఎందుకంటే మాకు ఏదన్నా సమస్య ఉన్నా కానీ పరిష్కారం ఈ బ్రిడ్జి గురించి ముఖ్యంగా మెయిన్ మాకు ఈ బ్రిడ్జి అయితే మాకు చాలా సంతోషం ఉంటుంది. ధూప్ సింగ్ తండా నుంచి హవేలి గణపూర్ మండలం ఇక వాడి గ్రామానికి చెందిన ధూప్ సింగ్ తండాలకు ఇట్లున్నది. 4 ఏళ్ల కింద కుట్టిన ఆనలకు 7 కాడికి బిర్జి కొట్టుకపోయిందట. వల్ల ఇక కొత్త వంతెన కోసం 3 కోట్ల రూపాయలు మంజూరు చేసినా కానీ అయాంకాలు వచ్చి పనులు చేసిన వాళ్ళు ఎరాట ఇంత ముందరికి పోతలేదట పనులు. ఇక నిన్న మనకు వచ్చిన ఆనలకేమో బాగా ఇబ్బందులు పడుతున్నారట అక్కడ వాళ్ళు. ఇక చదువుకునే పోరగాళ్ళు కాలేజీకి పోవాలన్నా పోలేని పరిస్థితి ఉన్నదట. ఇక అట్నే ఇక పుట్టతోటి ఉన్న గర్భిణులు ఉంటారు కదా, వాళ్ళు కానుపుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుందట. వంతెన దాటాలి, అంబులెన్స్లు ఏమో రావస్తట్లేదా. ఇక రైతులు పండించిన పంట బయటకు అమ్ముకునే పరిస్థితి కూడా లేదట. ఇక నిత్యం కొనుక్కునే సరుకుల కాంచెలు, పాల కాంచెలు, నీళ్ళ కాంచెలు ఏడికి పోవాలన్నా వచ్చిపోయే పరిస్థితి లేదట. ఇక రాకపోకలకైతే చాలా తక్లీఫ్ ఉన్నదట. ఇక మా ఆవేదన అర్థం చేసుకొని జరంతా ఈ చెయ్యూరు సారు బిల్ చెయ్యూరు అని చెప్పి అంటున్నారు కదా, ఇందాం రారి. ఇప్పుడు గర్భిణీ స్త్రీలు ఉన్నారు. ఇప్పుడు ఇది పోయింది ఆల్రెడీ పోయింది. ఇది రాళ్ళు మేమే వేసుకున్నాము, మట్టి కూడా మేమే వేసుకున్నాము. పైన అధికారులు ఉన్నారు, ఏం మాకు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు మేము మెదక్ వెళ్ళాలన్నా, కామారెడ్డి వెళ్ళాలన్నా, ఎటు వెళ్ళాలన్నా మాకు ఇదే తోవ ఉంది. దయచేసి పైన అధికారులకు తెలియజేది ఏమనగా మాకు బ్రిడ్జి కావాలి. ఇది మెయిన్ అయితే మాకు బ్రిడ్జి ఒకటి మెయిన్ కావాలి అనేసి నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు మేము ఇవి వర్షం వస్తుంది, మళ్ళీ రాలేసుకుంటాము, మళ్ళీ పోతున్నాము. వస్తురు సార్ వాళ్ళు వస్తురు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు అంతే. మళ్ళీ వేరే పరిష్కారమే చేయట్లేదు మాకు. చూసిరా గల బాధలు కట్టున్నాయి. మరి ఎవరు పట్టించుకోవాలి? సర్కారు నిమ్మగా ఇక ఓపిక చేసుకొని వాళ్ళకి ఏం కావాలి, ఎట్లా కావాలి, ఏం సంగతి అనేది జర చూస్తే ముందుకుంటుంది. లేకపోతే కష్టం మీద కష్టం అవుతుందని మొత్తుకుంటున్నారు అనుకో రాదు. ఓట్లప్పుడు బాగానే వచ్చిపోతారు కానీ ఇప్పుడేమో అసలు పట్టించుకుంటలేరు సారు. మాకు బిడి చేస్తేనే మంచిగా పోరగాళ్ళ దగ్గర నుంచి ముసలిముడిగోళ్ళ దాకా ఏం ఇబ్బంది ఉన్నది. రోడ్డు దాటాలన్నా, బయటకు పోవాలన్నా, మేము మా ఊరు దాటాలని చాలా కష్టం ఉన్నది. బ్రిడ్జి లేక దబ్బున ఎయ్యరని చెప్పి ఆయనకు వస్తున్నారు వాళ్ళు. మరి వాళ్ళ బాధ సర్కారు ఏమిటో చూడాలి మనం. అయ్యో ఊళ్ళే దవాఖాన లేదా, కనీసం సూది మంది కన్నా కెరకొస్తుంది. ఎట్లా అని హోమియోపతి దవాఖాన కోసం ఒక పెద్ద మనిషి ఆయనకున్న ఊరవతలు ఉన్న జాగలకెళ్ళి 10 గుంటలు దానం ఇచ్చిందట. దానం ఇచ్చిన దాని మీదకెళ్ళి మరి అందరికీ దానం ఇచ్చిన ఆయన ఇక దవాఖాన కూడా కడితే మంచిగా ఉంటుంది కదా, పెద్ద మనుషులు ఊరోళ్ళు కలిసి. ఇక ఓ పెద్ద మనిషి ఎంపీపీ, మాజీ ఎంపీపీ అట ఆయన. ముందుగానే దొరికిందిరా సందు అని చెప్పి ఇక దాన్ని ఫ్లాట్ చేసి అమ్మకతందుకు తయారుగా ఉన్నాడట. ఓ కథ బేరానికే పెట్టిండు. ఇది ఎక్కడ ముచ్చట, ఊరు కోసం ఆయన దానం ఇస్తే పేరు మార్చి ఈయన దాన మొత్తానికి దందా చేస్తున్నాడు, ఎట్ట సంగతి ఇది అని చెప్పి ఇక ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగిరాట ఎంత తిరిగినా ఏ ఫాయిదా లేదట. 2 నెలల సంది తిరుగుతున్నా ఎవరు మా రోకు పట్టించుకుంటలేరని చెప్పి ఇక వాళ్ళు గట్టిగానే రోడ్డు ఎక్కిరు అనుకో రాదుండ్రి. ఇంత కలెక్టర్కి చెప్తాము, మరి కలెక్టరేట్ కాడ కలిసి మరి ఆయనకు చెప్తేనే కథ అవుతుంది. లేకపోతే ఎందువల్ల గాయన దానం ఇస్తే గీ నమ్ముకో తినేదేంది, పెద్ద మనిషి అని నమ్మితే మొత్తం పరేషాన్ చేస్తున్నాడు కదా అని చెప్పుకొస్తున్నారు. అరుచుకుందాం రారు ఒక వాళ్ళ బాధ ఏందో.
అయ్యో అన్యాయం పాడైపోను కదా నువ్వు గిట్లుంటుంది ముచ్చట. ఎవరో దాత ఊరికి దవాఖాన ఉండాలి, దవాఖానకు లేక చాలా ఇబ్బంది పడుతురు ఊరోళ్ళందరూ. ఏదో ఇబ్బంది ఉన్నా ఇటు పోయి అటు పోయి రావాలంటే ఆడికెళ్ళి అవుతుంది అని చెప్పని ఓ దాత జాగిచ్చిండట. ఇస్తే ఆ దాగిచ్చినాక ఒక ఆయన ఏం చేసిండు, ఇక నేనే పెద్ద మూతవారు ఉన్నా అని ఇక దాని మీదకెళ్ళి ఒక మొత్తం మీద కబ్జా పెట్టి దాన్ని ప్లాట్ చేసి అమ్ముకున్నాడట. ఇక చూడు కథ ఎట్లున్నది. 10 గుంటల భూము భీమచంద్రరావు అని 10 గుంటల భూమిని చింతరేవులకి దానం ఇచ్చినాడు. హాస్పిటల్ కొరకి, హోమియోపతి హాస్పిటల్ కొరకి దానం ఇచ్చినాడు. దాని అనంతపురం ప్రతాప్ గౌడు గద్వాల మండలం అనంతపురం ప్రతాప్ గౌడ్ అన్న తాతనీడ కొని మొత్తం కబ్జా చేసుకొని ప్లాట్లు మొత్తం అమ్ముతున్నాడు. అడిగితే కూడా మాకు రెస్పాండ్ ఇస్తలేడు. మేము చింతరేవుల గ్రామస్తులము అందరము దీని పెద్ద ఎత్తున పోరాడుతున్నాము. ఎవరు మాకు సహకరిస్తలేరు. దయచేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. ఇటు జోగులాంబ గద్వాల జిల్లాల దారూరు మండలం చింతరేవుల గ్రామంలో హోమియోపతి దవాఖాన నిర్మాణం కోసమని 10 గుంటల జాగాను దాత ఇచ్చిండట. ఇక ఆ జాగా ఎప్పుడైతే మాజీ ఎంపీపీ ఉన్నాడో ప్రతాప్ గౌడ్ అంటే ఆయన కబ్జా చేసి మంచిగా ప్లాట్ చేసి అమ్ముకునే పని చేస్తున్నాడట. చింతరేవుల గ్రామస్తులందరూ చింతనిప్పులు అయి మండుతున్నారు అనుకో రాత్రి. ఇక ఇదే ముచ్చట మీదకెళ్ళి జిల్లా కలెక్టర్కు గ్రామస్తులంతా పోయి ఫిర్యాదు అయ్యారట. ఊరోళ్ళంతా కలిసి తెలిపిన ముచ్చట మీదకెళ్ళి ఇక చింతరేవుల గ్రామంలో ఉన్న భీమరావు అన్నట్టు హోమియోపతి దవాఖాన కోసం ముసలిముడియోళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుందని ఊరు శివార్ల 680 సర్వే నెంబర్లు పేరు మీద ఉన్న ఇక 10 గుంటల భూమిని దానం చేసిండట. ఇక ఆ జాగాను గద్వాల మాజీ ఎంపీపీ ప్రతాప్ గౌడ్ కబ్జా చేసుకొని ప్లాట్ లెక్క చేసి ఇక దందా చేస్తానికి సురుపు చేసిండట. అగో గదెందుకు ఇట్లా చేస్తావు నువ్వు, ఇట్లా లెక్క నీకు అని చెప్పాను. ఆ ఊరోళ్ళు 2 నెలల సంది తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ తిరిగినా పట్టించుకోవట్లేరట, దాని ముచ్చట తీస్తలేరట. మరి ఎట కావాలి ఏం కావాలని చెప్పని ఇక ఈ ఊరోళ్ళంతా పట్టుబడుతున్నారు. ఏదో నాకు ఇట్లా ఉంటా అదుల్లా ముచ్చట. ఇక చూడు ఎట్లున్నది ఆ కథ. సర్వే నెంబరు 680లో మాకు సంబంధించిన బాపనయ్య, మా గ్రామానికి సంబంధించిన బాపనయ్య భీమచంద్రరావు గారు దానం ఇచ్చినారు. 680 సర్వే నెంబర్లో 10 గుంటాలు. దానికి సురేందర్ రెడ్డి గారు కొన్నారు. సురేందర్ రెడ్డి గారి నుంచి మన ప్రతాప్ గౌడ్ అని మాజీ ఎంపీపీ తీసుకున్నాడు. దాని ద్వారా మాకు 10 గుంటల ల్యాండ్ వదలకుండా ఆయన మొత్తం టోటల్ కబ్జా చేసుకొని ఆయన ప్లాట్లు చేసి అమ్మేస్తున్నాడు. దీనికి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. హోమియోపతి హాస్పిటల్ కోసం ఇచ్చిర్రు. అది ఇచ్చి కూడా దాదాపు 30 నుంచి 40 సంవత్సరాల మధ్యన అయింది. ఇప్పుడు ఆయన సురేందర్ రెడ్డి తెలిసి ఆయన తీసేసిపోయిండు. ఈయన తెలిసి కూడా తీసుకొని మా గ్రామాన్ని అన్యాయం చేసి ఈ హోమియోపతి హాస్పిటల్ లేకుండా ఆయన సొంతంగా దీన్ని ప్లాట్లు చేసి అమ్మేస్తున్నాడు. అది మొత్తానికి ఊరోళ్ళు చెప్పుకొస్తున్న ముచ్చటకి ఇట్లున్నది అనుకోరాదు. ఏది ఏమంటారు కదా, పేరుకు పెత్తనం ఇస్తే నెత్తంతా కొరిగింది అని పెద్ద మనిషి అని ఉన్న ముచ్చట చెప్తే ఏడికాడికి ఎగనామం పెట్టే పని చేసిండట. గిట్టం ఉంటుంది ఆ ప్రతాప్ గౌడ్ అని చెప్పని గట్టిగానే అరుచుకొస్తున్నారు. మొత్తానికి అయితే దాతిచ్చింది దంద చేసుకునే అవకాశం అయితే లేదు కదా, గట్లా చేసుడు కరెక్ట్ కాదని ఊరు జనం అనుకొచ్చారు. ఉపయోగపడతానికి చేయాలి ఏదైనా చేస్తే, కానీ ఉన్నది అమ్ముకుంటానికి చేస్తే ఏమి చక్కదనం ఊరోళ్ళకి అక్కర రాకుండా. హైదరాబాద్లో ఎట్లుంటుంది శినుకు పడితే ఎట్లుంటుంది, మస్తు ఉంటుంది కాక. ఆఫీసులకు సెలవులు వస్తాయి, పొరగాలకు సెలవులు వస్తాయి, బడికి. ఎందుకంటే చినుకులు దునికి ఎక్కడికక్కడ ఏడికి పోకుండా చేస్తాయి కదా. గదొక్కటేనా పాత బిల్డింగ్లకు ఓ పరిచయం ఉంటుంది. ఇక నాలాల మీద కట్టిన రోడ్లకు అయితే ఇక చూడుర్రి ఓ లారీ ట్యాంకర్ ఏకంగా లటకనలా పడ్డది అనుకో రాదురి. అందులో మనుషులు గిట్లుంటే కథమే ఉంటుండే కష్టం. ఓ నాయన ఎంత పెద్ద గంత లారీ ట్యాంకర్ నాలాల పడ్డదంటే ఏందుల్లా ఆ మీదికి వెళ్ళేసిన కాంట్రాక్టర్ ఎవరు కావచ్చు, ఎంత బుద్ధి వల్లోడు కావచ్చు, నిలబడ్డ లారీ లటకనలా పడ్డదంటే హైదరాబాద్లో ఏం చెప్పాలి నాలాల. అదే ఆడంగా ఎవరైనా మనుషులు పోయి ఉంటే, ఇంకా చిన్న బండ్లు అయి ఉంటే, కారో బైకు అయి ఉంటే కథమే కదా పానాలు. వామ చూస్తేనే భయం అవుతున్నది. ఇక పాతిళ్ళల్లో అయితే ఇంకా పరిశాన్ ఉంటుంది. కానీ ఈ నాళాలు చూడుర్రి, గంత పెద్ద నాల మీదికెళ్ళి రోడ్డు వేస్తే ఎట్లుండాలి మరి. సిమెంట్ బిల్లులు లేట పోయినాయి, రోడ్డు ఎవరు వేసిర్రు ఏమి సంగతి. లారీ అలా కూర్చుండిపోయింది. నేను చెప్తే కాదు కానీ వాటర్ ట్యాంకర్ అది. ఇక చూడుర్రి ఎట్లుందో. ఓ కొడుక మనుషులు గిట్టుంటే కథమే అయిపోవాడ. అగో గంతగానం పడ్డది. ఇక రారులా ఒక ముచ్చట చూపిస్తున్నా, కనబడుతున్నది కదా. ఇక చూడుర్రి కథ ఎట్లున్నదో. అంటే లారీ పార్కింగ్ లేక సందులో పెట్టినయింది అనుకునేరు కాదోసో ఆనకాలం అయ్యే నాల మీదకి వెళ్ళి రోడ్డు కడితే ఏమున్నదో ఆ రోడ్డు నాణ్యత లేకుంటున్నదో ఎట్లున్నదో ఏం కథనో. మరి నిలబెట్టిన ట్యాంకర్ పడ్డదా పోయిన ట్యాంకర్ పడ్డదో కానీ పడమే మొత్తం లోపల పడ్డది చూడురి. ఇక దాన్ని ఆ సందులోకి వెళ్ళి బయటకెట్ట తీయాలి, బయటకెట్ట రావాలి. ఇంకా నయం అందులో ఎవరైనా ఉంటే ఎట్లా ఉండే పరిస్థితి. ఇక చూడురులో కూడా దాచిపెట్టుకున్నట్టే పోయి చక్కగా ఎట్టిరికిందో. అయ్యో అయ్యో అయ్యో. హైదరాబాద్లో ఆన పడితే గిదే ఘోరం వల్ల చినుకు పడితే చాలు వణుకులు పుట్టుడే కాదు, ఇగో ఇటువంటి సీన్లతోటి బెనుకులు కూడా పుడుతున్నాయి పెయిలా. అరే గంతలా నీళ్ళ ట్యాంకర్లు లారీ అది గంట ఎట్లా పడ్డది చూడు. ఇక అట్లా మనుషులు ఉంటే ఎట్లుంటుంటే, అదే ఏదైనా స్కూల్ పిల్లల బస్సు అయితే ఎట్లుంటుండే, ఏదైనా ఇంకా లేకపోతే జనాలు పోయే బస్సు లారో బైకు అయి ఉంటే మనుషులకు ఎంత ప్రమాదం జరుగుతుండే నువ్వులా. గిట్లా ఉంటా అది.
ఇక ఈ పాతిన్లతో వచ్చిందే సావనకుంటే ఇక ఈ రోడ్ల మీద కూడా గిట్ల అయిపోయినాయి చూడురి. నాలలో పడ్డది అంత పెద్ద లారీ అంటే ఏందన్నట్టు ఏం కథ. ఇక దాని తీస్తాలకి ఏమో చుక్కలు కనబడతట్టున్నాయి ఇలా మొత్తం మీద అయితే. మరి ఎట్లా పడ్డదో ఏం కథో కానీ హైదరాబాద్లో అయితే ఆనొస్తే ఇది ఆగమున్నది, అతలా కుతలం అయిపోతుంది. ఏడి కాడికి రోడ్లే బాగాలేవంటే ఇక గిట్ల తొర్రలు పడి బొర్రలు పడి ఏకంగా లారీలే నాలలో పడుతుంటే ఏడికెళ్ళి అయితే చూడ్రి. వామ్మో జర్రంతలో ఎవరు లేక బసాంచింది కానీ లేకపోతే ఎంత కథ అవుతుండేనులా. ఇక గివన్నట్టు వాళ్ళ టీవీ5 సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లు చూస్తూనే ఉంటుంది. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ టీవీ5 ఇగుంటా.